దర్శనం టైం 4కి ఇచ్చారు మాకు ఈవినింగ్. మేమైతే రూమ్ నుంచి 3కే బయలుదేరాము. 3:30 కల్లా కూడా అక్కడికి రీచ్ అయిపోవచ్చని. అండ్ టికెట్స్ గురించి, రూమ్స్ గురించి చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోస్ అన్ని అయిపోయిన తర్వాత నేను క్లియర్ గా ఒక వీడియో చేస్తా వాటి గురించి. దర్శనం జరిగిందండి. నాకైతే షివరింగ్ వచ్చేసింది. మొదటి గడప దగ్గర నుంచి స్వామివారిని నిజరూప దర్శనం చేసుకున్నాము. ఎక్కువ టైం కాదు కానీ ఒక 1 or 2 minutes అయితే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. బయటకు వచ్చిన తర్వాత కూడా ఏడుస్తూనే ఉన్నా. మా వారైతే అరిచారు, ఇక్కడికి వచ్చిన అందరికీ ఆ దేవుడు అంటే భక్తి, నువ్వు ఎక్కువ ఎగ్జైట్ అయిపోతున్నావు, అలా అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్ లో అని. ఆ ఫీలింగ్ నేను చెప్పలేను. ఇప్పుడు మీకు చెప్తున్నా కూడా నాకు గూస్ బంప్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత లడ్డు ప్రసాదం అవి తీసుకుని మాడ వీధుల్లో కొంచెం సేపు ఉండి తర్వాత స్వామివారికి కొబ్బరికాయ కొట్టుకోవడానికి వచ్చాము. దీపం కూడా వెలిగించాను ఈసారి. దీపం వెలిగించి స్వామివారికి కొబ్బరికాయ కొట్టుకుని ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకున్నాము. నేను ఇంత ఆనందంలో ఉంటే నాకు మార్నింగ్ ఒక కమెంట్ వచ్చిందండి. దాని గురించి ఈ వీడియోలో మాట్లాడను. టికెట్స్ గురించి వీడియో చేస్తాను కదా, అందులో మాట్లాడతాను.